హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆన్, విత్, బై, ఓవర్, అబౌట్, టు ఈ ప్రిపోజిషన్స్ వేటితో కలిపి వాడతారు అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ దేని కాంబినేషన్లో వాడతారు, విత్ అనేది ఏ కాంబినేషన్లో వాడతారు, బై అనేది ఏ కాంబినేషన్లో అంటారు, ఓవర్ అనేది ఏ కాంబినేషన్లో యూస్ చేస్తారు, అబౌట్, టు ఇవి ఏ వర్డ్స్ పక్కన యూస్ చేస్తారు మోస్ట్లీ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. అండ్ ఫస్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఆన్ అన్నమాట. సో ఆన్ అనే ప్రిపోజిషన్ ఏ వర్డ్స్ పక్కన యూస్ చేస్తారు మోస్ట్లీ అనేది అగ్రీ ఆన్ అంటే మనం ఒక దాని ఏమంటారు, ఒక ఒపీనియన్తో మనము ఏకీభవిస్తాము అంటారు కదా. సో అగ్రీ ఆన్. స్పెండ్ ఆన్ అంటే ఖర్చు పెట్టడం, దేని మీద ఖర్చు పెట్టాము అనేది. ఇన్సిస్ట్ అనే వర్డ్తో ఆన్. రిలై ఆన్. డిపెండ్ ఆన్ అంటే డిపెండ్ అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉండడం. ఫోకస్ ఆన్. ఫోకస్ అంటే దృష్టి పెట్టడం ఒకదాని మీద. సో బ్లేమ్ అంటే నిందించడం, ఒకరిపై నిందించడం. సో ఈ వర్డ్స్ మీద ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను, ఈ వర్డ్స్ మీద మనం ఆన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. అంటే అగ్రీ అనేటప్పుడు మనం పక్కన ఏదైనా ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి వస్తే అది కంపల్సరీగా ఆన్ అయి ఉండిద్ది. అఫ్కోర్స్ విత్, బై ఇవి కూడా ఉంటాయి, బట్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ మనం ఏ ప్రిపోజిషన్ యూస్ చేస్తాము అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ విత్. ప్రిపోజిషన్ ఈజ్ విత్. డీల్ విత్, అగ్రీ విత్. సో ఇక్కడ చూడండి అగ్రీ, ఇక్కడ అగ్రీ అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ మనం ఏ ప్రిపోజిషన్ వాడాలి అన్నది ఇది చేస్తాం. విత్ అంటే ఎవరితో అంటే ఒకరితో మనం ఇచ్చేస్తాం కదా, ఒక సిచ్యువేషన్తో కానీ ఒక పర్సన్తో కానీ. విత్ అంటే ఇంక్లూడింగ్ అన్నమాట, ఎవరితో. హెల్ప్ విత్, సాటిస్ఫైడ్ విత్, ఫైట్ విత్, వర్క్ విత్ అంటే ఒకరితో ఫైట్ చేస్తుంటే ఫైట్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ మీనా అనే అమ్మాయితో ఫైట్ చేస్తుంటే ఫైట్ విత్ మీనా. వర్క్ విత్, కొలీగ్తో వర్క్ చేస్తున్నాం, వర్క్ విత్ కొలీగ్. ఆర్గ్యూ విత్, సిస్టర్తో ఆర్గ్యూ చేస్తున్నాం, ఆర్గ్యూ విత్ సిస్టర్. హెల్ప్ విత్ ఒక పర్సన్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక డివైస్ కానీ. హెల్ప్ విత్ ఫోన్ మనకు హెల్ప్ అయ్యిద్ది. సో అలాంటి టైంలో విత్ అనే ప్రిపోజిషన్తో ఈ వర్డ్స్ని మనం యూస్ చేస్తాము. ఆబ్వియస్లీ టోటల్గా మనం డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ మనం ఏ ప్రిపోజిషన్ యూస్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ ప్రిపోజిషన్ ఈజ్ బై. కన్ఫ్యూజ్డ్ బై అంటే ఒక దాని వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యాం. కన్ఫ్యూజ్డ్ బై ద డైరెక్షన్స్. గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం ఒక్కొక్క టైంలో. కాజ్డ్ బై అంటే దీనివల్ల ఇది సంభవించింది అని. గైడెడ్ బై అంటే ఒకరు మనల్ని గైడ్ చేస్తారు కదా, అలాగా. ఇన్స్పైర్డ్ బై ఒకరి వల్ల మనం ఇన్స్పైర్. చాలామంది ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారి వల్ల మేము ఇన్స్పైర్ అయ్యామంట. సో అలా ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారు. సో అలా. నోన్ బై అంటే ఇలా పిలువబడతారు అంటారు కదా, సో అలా అన్నమాట. సర్ప్రైజ్డ్ బై ఇప్పుడు నేను ఒకరికి సర్ప్రైజ్ ఇచ్చాను అనుకోండి, సో సర్ప్రైజ్డ్ బై మీ. ఇంప్రెస్డ్ బై ఒకరు ఇంప్రెస్ అవుతారు. సో ఎవరి వల్ల ఇంప్రెస్ అవుతారు, ఒక పర్సన్ నేమ్ అనుకోండి, సో ఆ పర్సన్ వల్ల మనం ఇంప్రెస్ అయ్యాం. బై పక్కన తన నేమ్ వచ్చింది అన్నమాట. సో నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి ఓవర్. కంట్రోల్ ఓవర్, ఫైట్ ఓవర్, రూల్ ఓవర్, డిబేట్ ఓవర్, ఒబెసెస్ ఓవర్, కన్సర్న్ ఓవర్, ఆర్గ్యూ ఓవర్. సో ఈ వర్డ్స్తో మనం ఓవర్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ అబౌట్. వర్రీడ్ అబౌట్ అంటే చింతిస్తున్నాము. అబౌట్ అంటే పర్టికులర్ సిచ్యువేషన్, పర్టికులర్ టాపిక్ ఆర్ పర్టికులర్ పర్సన్. వర్రీడ్ అబౌట్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ఏ ఒక యాక్సిడెంట్ ఆర్
తన ఏదో ఒక బాధలో ఉన్నప్పుడు నేను తన గురించి చింతిస్తాను. దట్ ఈస్ వరీడ్ అబౌట్ మై ఫ్రెండ్. టాక్ అబౌట్ అంటే కొంతమంది మాట్లాడుకుంటుంటారు కదా. సో టాక్ అబౌట్ దట్ పర్సన్. ఎక్సైటెడ్ అబౌట్ ఒక బర్త్డే సర్ప్రైజ్ పార్టీ అనుకోండి. సో సర్ప్రైజ్ని చూసి ఎక్సైటెడ్ అబౌట్ దట్ పార్టీ. కంప్లెయిన్ అబౌట్ మనం యాక్చువల్లీ కంప్లైంట్ చేస్తుంటాం కదా ఇంట్లో. సో అక్కిలానింది, చెల్లిలానింది, అన్నిలా అన్నాడు. సో కంప్లైన్ అబౌట్ బ్రదర్, సిస్టర్ ఆర్ ఎల్స్ నేమ్. కేర్ అబౌట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరు కేర్ చేస్తారు. కేర్ అబౌట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎక్సెట్రా. క్యూరియస్ అంటే కొన్ని టాపిక్స్ మీద క్యూరియాసిటీ ఉండిద్ది. కొంతమందికి సబ్జెక్ట్ మీద ఉండిద్ది, కొంతమందికి మూవీస్ మీద ఉండిద్ది, కొంతమందికి పాలిటిక్స్ మీద ఉండిద్ది. దట్స్ క్యూరియస్ అబౌట్ పర్టికులర్ టాపిక్. థింక్ అబౌట్ సో మనం ఇక్కడే ఉంటాం. మైండ్ ప్రెజెంట్, బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ లెక్క ఇక్కడే ఉండి ఏదో ఆలోచిస్తుంటాం అన్నమాట. సో థింక్ అబౌట్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ అదర్ డివైజెస్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఆ ఫోన్ కావాలి అని నేను ఆలోచిస్తున్నాను. నేను థింకింగ్ అబౌట్ దట్ ఫోన్, ఐఫోన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అలా అన్నమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి టు. టాక్ టు అంటే ఎవరితో అయితే మనం మాట్లాడుతున్నామో. టాక్ టు, ఎక్స్ప్లెయిన్ టు, రెస్పాండ్ టు ఎవరికి రెస్పాండ్ అవుతామో, బిలాంగ్ టు ఎవరికి చెందినది, సిమిలర్ టు ఎవరితో పోలిక ఉంది, యాడ్ టు ఎవరికి యాడ్ చేయాలి, లిజన్ టు ఎవరి మాటలు మనం వినాలి. సో ఇది టు అనే ప్రిపోజిషన్. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. మనం టైం యూజ్ చేసేటప్పుడు ఏ ప్రిపోజిషన్స్ అనేది యూజ్ చేస్తామన్నది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంటే నేను ఇప్పుడు ఆఫ్టర్నూన్ గురించి మాట్లాడతాను, అది టైమే. నైట్ గురించి మాట్లాడతాను, అది టైమే. ఒక రోజు గురించి మాట్లాడతాను, అది టైమే. ఒక అకేషన్ గురించి మాట్లాడతాను, అది టైమే. అండ్ ఒక పండగ గురించి మాట్లాడతాను, అది టైమే. సో ఇలా డిఫరెంట్ టైమ్స్ వచ్చినప్పుడు మనం యూస్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో మనం ఒక సిచ్యువేషన్ని, ఒక డేని, ఒక సెలబ్రేషన్ని మనం యూస్ చేసేటప్పుడు దాని ముందు వాడే ప్రిపోజిషన్స్ ఏంటి, ఏ ప్రిపోజిషన్స్ ఎప్పుడు వాడతాము అనేది చూద్దాం. ఫస్ట్ ఎట్ అనే ప్రిపోజిషన్ మనం ఏ టైంలో వాడతాం. ఎట్ నూన్ మధ్యాహ్నం అనేది, ఎట్ మిడ్ నైట్, ఎట్ డాన్, ఎట్ డస్క్, ఎట్ సన్ రైజ్, at sunset, at lunch time, at breakfast, at dinner, at bedtime, at weekend, at Christmas అనేది పండగ, that's a time, at Easter, at New Year, Thanksgiving, at the moment, at present, at the same time, at that time. ఇవన్నీ ఎట్ అనే ప్రిపోజిషన్స్ యూజ్ చేసి మనం చెప్తామన్నమాట. నెక్స్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్. ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెడ్నెస్డే, ఆన్ ఫ్రైడే, ఆన్ సాటర్డే, ఆన్ సండే, ఆన్ వీక్ డేస్, ఆన్ వీకెండ్స్, ఆన్ న్యూ ఇయర్స్, వాలంటైన్స్ డే, ఆన్ ఈస్టర్ డే, ఆన్ ఇండిపెండెన్స్ డే, ఆన్ హ్యాలోవీన్, on Thanksgiving Day, on Christmas Day, on my birthday, on the anniversary, on the day of the event, on the same day. మనం ఇక్కడ ఆన్ అనేది ఒక పర్టికులర్ డేని యూజ్ చేసి మనం సెంటెన్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆన్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ అన్ని డేసే ఉన్నాయి అండ్ ఇక్కడ ఏది టైం లేదు. బట్ అంటే నూన్, మిడ్ నైట్, డాన్, డస్క్, సన్ రైజ్, సన్సెట్ అనే టైంని ఇట్లా డే. అండ్ నెక్స్ట్ ఇన్ అనే ప్రిపోజిషన్ మనం వాడేది ఇన్ ఏ మినిట్, ఇన్ యాన్ అవర్, ఇన్ ఏ డే, ఇన్ ఏ వీక్. ఇది మొత్తం టైంకి సంబంధించింది. మంత్, ఇయర్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద పాస్ట్, in the future, in the present, in the spring, in the summer, in the fall, in the winter, in the early hours. సో ఇన్ అనే ప్రిపోజిషన్ మనం ఇలాంటి టైంలో యూస్ చేస్తాము. వెన్ ఇది కూడా ఇన్ ఏ మినిట్, ఇన్ యాన్ అవర్, ఇది కూడా ఒక టైం.
ఆబ్వియస్లీ అన్నీ టైమే, బట్ ఇది ఆన్ అనేది డేస్ మీద మోస్ట్లీ డిపెండ్ అయ్యి ఉంది. సో మనం టైం ఒక సెంటెన్స్లో టైం యూస్ చేసేటప్పుడు దాని ముందు యూస్ చేసే ప్రిపోజిషన్స్ ఏంటి, అవి ఎలా వాడతాము, ఏ సందర్భాలలో వాడతాము అనేది ఎట్, ఆన్ అండ్ ఇన్ అనే ప్రిపోజిషన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను. నాకు ఇంగ్లీష్ తక్కువే వచ్చింది, బట్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంగ్లీషే రావాలి అనేది కాదు అనుకున్నాను. నేను ఒక ట్రయల్ ఇచ్చాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.